ఇక ఇంకోడు మనం తిట్టేట్లుంటాయి చూపెడతా ఒకసారి మీకు చూడు ఒకసారి. ఇక ఇంకోడు వీడు ఈ రగంటోడు ఇక వీడేం లేదు బేవర్సిన కొడుకు బేవర్స్గా తిరుగుతాడు అంతే. వీడు మాట్లాడే భాష ఎట్లుంటుంది చూపెడతా ఒక్క నిమిషం. ఇక రైట్ ఇక్కడ చూడు వీడు మాట్లాడే భాష పామరాగంటుడు. వీడు ఏం మాట్లాడాలి ఇదే గ్రూపు. ఇప్పుడు ఈ గ్రూప్లో పెట్టుకొని ఇగో నేను నిన్నటి దాకా చూసి వీళ్ళని చూస్తూ ఊకుంటుంటే వీళ్ళకి భయపడ్డట్టు అవుతుందని నేను సమాధానం చెప్పిన. ఇగో మాలోత్ శివ అనే వ్యక్తికి 7,300 రూపాయలు ఎవరు మాలోత్ శివ అనే కొడుకు అలా కొడుకు మంచిగా లేకపోతే అలా పాప ఒక లంబాడి బిడ్డ అలా కొడుకు మంచిగా లేకపోతే క్యూనిస్ ఆఫీస్కి వస్తే ఆ నంబర్ పెట్టి నేను ఫోన్పే గూగుల్ పే నంబర్ పడితే పాప ఆయనకు డబ్బులు పడితే నీకు డబ్బులు పడ్డాయి కదా నాకు అమౌంట్ కొట్టుకుంటే ఆయన ఇప్పుడు నా ఆఫీస్లోకి వస్తారు నేను తెలుస్తుంది కన్నా ఎన్నుకున్న వాళ్ళు ఎవరు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు దూరపు ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళకి తెలియదు కదా. ఈడ ఏం చేసినప్పుడు ఆఫీసులో ఉన్నాడు కదా ఫోన్ చేసి నువ్వు నాకు డబ్బులు కొట్టు కొంచెం అవసరం ఉన్నదంటే ఇగో 6,500 ఒక్కసారేమో 700 ఒక్కసారి ఇట్లా కొడితే 7,300 అయినాయి. 7,300 అయితే ఆ 7,300 కొట్టుమంటే కొట్టులేదు. ఇగో ఇది నేను పెడితే ఇగో అరే లా కొడుకు అతను క్యాష్ ఇచ్చి ఆన్లైన్ కావాలని అడిగిండు. మరి ఆన్లైన్ కావాలని అడిగిండు ఓకే మరి నువ్వు ఫోన్ ఎందుకు ఎవరుతలేవురా ఆన్లైన్ కావాలని అడిగిండా. ఒక్క నిమిషం ఇగో ఇది చూడు ఈ చాటింగ్ చూడు ఇలా జర్నలిస్ట్ స్టార్టింగ్ ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎవరి ఇష్టానుసారం వాళ్ళు తిట్టుకుంటా గవర్నమెంట్ విమర్శించే చేత కాదు మనకు వటకాయలు అనుకుతాయి. మనకు గవర్నమెంట్ను విమర్శించడానికి వటకాయలు అనుకుతాయి. ఏమైనా డాక్యుమెంట్ తీద్దామంటే మనకు రాదు అది మనకు డాక్యుమెంట్లు తీయరాదు. ఎవడైనా ఇంత ప్యాకేజ్ ఇస్తానికి జోక్తాం అంత ఈడు కవితక్క దగ్గరికి కల్వకుంట్ల కవిత ఏమన్నా బీసీఆర్ ఇప్పుడు తెలంగాణలో బీసీ ఉద్యమం ఇంత నడుస్తూ ఉంటే కల్వకుంట్ల కవిత దగ్గరికి ఎందుకు ఎవరను. ఇగో ఇటు చూడు ఇక మొత్తం ఇగో లావిన్నే నీకు లేరా అమ్మ గిట్లా లేరా. నేను నీ మీద మాట్లాడుతున్నా మీ అమ్మలో మీ చెల్లెల్లో మీ అక్కల్లో మాట్లాడతలేను రా లుచ్చానా కొడుక. ఇదేంది ఇగో ఈ చూడు ఒకసారి ఆడియో నాది కాదన్నాడు. ఇగో ఆడియో నాది కాదు మొత్తం ఇగో చిల్లర నా కొడుక చిల్లర లా కొడుక ఇష్టం ఇదే మొత్తం ఇదే ఈ చాటింగ్ చూడరు ఒకసారి. వీళ్ళు జర్నలిస్టులు వీళ్ళు సమాజం కోసం పనిచేస్తారా వీళ్ళు జర్నలిస్టులు వీళ్ళు సమాజం కోసం పనిచేస్తారా మొత్తం చూడరు వీళ్ళ కథ. వీళ్ళ గ్రూప్లో మొత్తం ఇగో నీ బతికిదిరా అని నేను పెట్టినా ఏం ఆడియోలో పెట్టినా ఈయన బతికేది బాగున్నా అన్న నాన్న ఇది బ్యాక్ పెయిన్ మళ్ళా స్టార్ట్ అయిందన్న అది బ్యాక్ పెయిన్ తోటి ఇబ్బంది ఉన్నది పైసలు ఇస్తా అన్న నేను కొట్టిన 7,300 కొట్టినాను అప్పుడు కథం ఫోన్లో మాట్లాడిగా అన్న జరా పైసలు ఇయ్యరా అన్న నేను మిర్చి బండి లాంటిది పెట్టుకుంటా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బందులు అన్న పైసలు ఇయ్యన్న 7,300 రావాలి ఇయ్యరా అన్న ఎందుకన్నా నువ్వు 7,300 ఇచ్చేదే లేకపోతే ఈయన ఫోన్ ఎందుకు లాడుతాడు మాలో శివ అనే వ్యక్తిది మీకు ఒకసారి చూపెడతా ఆయన ఎందుకు ఫోన్ లాడుతాడు కదా నాకు నువ్వు క్యాష్ తీసుకొని నువ్వు క్యాష్ ఇచ్చి ఫోన్ పే కొట్టమన్నమాట కదా ఫోన్ పే కొట్టినట్టుగా నీకు క్యాష్ ఇస్తే ఫోన్ పే కొట్టినట్టు అంటాడు సమాధానం చేయమను నువ్వే అబద్ధం ఆడుతుండు నాకు క్యాష్ ఇచ్చి ఫోన్ పే ఇది కూడా గ్రూప్లో పెట్టినా నేను చిల్లర నా కొడుకులారా మీరా మల్లన్న గురించి మాట్లాడేది ఇష్టానుసారంగా వాట్సాప్లలో గ్రూపులలో చర్చలు పెట్టుకుంటా తమాషాలు చేసుకుంటా ఆయనకి చెప్పు ఆ క్యారీ బ్యాగ్లోనికి కింద కాళ్ళ కింద ఇట్లా ఉన్నాయి కళ్ళ కింద ఇట్లా క్యారీ బ్యాగులు వచ్చినాయి చూసినావు ఆ క్యారీ బ్యాగ్లోనికి చెప్పు కంపల్సరీ ఏదో ఒక రోజు ఉంటుంది అన్ని ఆధారాలు బయటపడ్డ రోజు నేను బయట పెడతా ఆధారాలు అన్నీ సేకరిస్తున్నా అన్ని మన దగ్గర ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఏం కథ మనకు ఎవరికి ఫోన్ చేసి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మన దగ్గర ఆధారం లేకుండా ఏ మాటలు ఎక్కించి చెప్తున్నాం అనేది తప్పకుండా సమాధానం చెప్పే రోజు వస్తుంది. వానికి కూడా చెప్తా వాడు ఒక శంషాగాన్ని పెట్టి చిన్నగా నాకేం సంబంధం లేదన్నట్టు గ్రూప్లో మెసేజ్ పెట్టిస్తాను కదా నేను కూడా చెప్తా మీ చిల్లర బతుకు మీది గీ పంచాయతీలు మీ చిల్లర వాట్సాప్ పంచాయతీలు మీది వాట్సాప్ ఆయన జనం కోసం కొట్లాడుతూ ఉంటే పొద్దున్న లేస్తే బీసీల హక్కుల గురించి పత్రికలు ఏం రాస్తున్నాయి బీసీల గురించి శాటిలైట్ ఛానల్ ఏం రాస్తున్నాయి అని ఆయన కొట్లాడుతూ ఉంటే ఇష్టానుసారంగా ఆయన మీద వాడి బతుకుంటా మీద బతుకు మీద కథ ఇగో గిది ఇది కథ ఇగో లైవ్ పెట్టుకున్నాడు ఇవాళ ఏం మాట్లాడతాడు ఇవాళ ఏం మాట్లాడతాడు వాడు నేను రికార్డ్ చేసిన అది కూడా నేను ఇంట్లో నానా అంటే మల్లన్న పోసి అందరు వచ్చి తాగుతా కానీ ఇంట్లో నానా ఇది చూడు ఒకసారి ఆడు ఏమంటాడు అమ్మదాననుకున్న విలువ నాకుంది నువ్వు మరి మీ తండ్రిని ఎవరైనా ఇచ్చిన సుబి మీ భార్యను ఎవరైనా ఇచ్చిన ఆడవాళ్ళని గౌరవించే తత్వం నాకుంది అమ్మదాననుకున్న విలువ నాకుంది మేము తిట్టినావు మరి నీ ఇంట్లో ఎవరు తిట్టిండు నీ ఇంట్లో మీ అమ్మని ఎవరు తిట్టిరు మీ అమ్మని తిట్టిరా నువ్వు ఒక అమ్మ కాపీ కొట్టలేదా రా
నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టలే, మరి ఎందుకు మాట్లాడుతున్నావు ఈ మాటలు ఇష్టానుసారంగా? ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు ఏంటంటే తీన్మార్మలన్న అభిమానులు కానీ ఎవరన్నా కానీ నేను చెప్తున్నా, వీనికి అసలు ఈ కుక్కకు ఫోన్ చేయకూరి, ఇంక సమాధానం చెప్పాల్సిన అవసరం. ఒకవేళ చేయాల్సి ఉంటే నేను 100% నేనే చేస్తాను. ఈ దొంగ నా కొడుకు కూర్చోబడుతుంది నేను ఫోన్ చేస్తే. ఫోన్ కడియేసుడు ఎంబడే. నీకు దమ్ముంటే అరే ఎప్పుడు సమాధానం చెప్తా, అప్పుడు చెప్పురా సమాధానం, నేను చెప్తాను నీకు సమాధానం. నీ దగ్గర ఆన్సర్లు ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయరా, సమాధానం చెప్తా నేను. బీసీ తల్లిపాలు తాగితే మరి బీసీ బిడ్డను అమ్మల గురించి మాట్లాడుతున్నావు కదా. ఇగో బీసీ తల్లులందరూ ఎల్లారా? ఇగో బీసీ బీసీ తల్లిపాలు తాపిన బిడ్డలందరూ లంజోడుకులు వాడుతానా? బీసీ తల్లిపాలు అయిన బిడ్డలందరూ లంజోడుకులు. ఇక చూడు, ఇంత బల్బు కావాలని రెచ్చగొట్టే ప్రసంగాలు మాట్లాడి బీసీ తల్లి మాట్లాడిన వాళ్ళు అందరూ లంజోడుకులు, బీసీ తల్లి వాళ్ళు తాగిన వాళ్ళు అందరూ ఈ లా పదాలన్నీ వాడుకుంటా నువ్వు ఎవరిని రెచ్చగొడుతున్నారో దొంగనా కొడుక. నువ్వు ఏం ఉద్యమం చేసినావు తెలంగాణ రాష్ట్రంలో? నువ్వు ఏం ఉద్యమం చేసినావు? ఎవరి కోసం మీరు కదా చేసినావు? ఫోన్ ఎందుకు లావడతలేవు? మరి సమాధానం చెప్పొచ్చు కదా, నీకు ఫోన్ ఎందుకు లావడతలేవు? నేను చెప్తున్నా కదా, ఇట్లనే రెచ్చగొట్టే ప్రసంగాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఇష్టానుసారంగా ఆడంగోలే ఏది ముండబోసిన దాని లెక్క ఈ ముండమోపు ఏడుపులు ఏడ్చిరనుకో, ఖచ్చితంగా ఏదో ఒక రోజు అన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కాలమే దానికి సమాధానం చెప్తుంది. రెచ్చగొట్టే ప్రసంగాలు రెచ్చగొట్టే మాటలతోని మీ వల్ల అయ్యేదేం లేదు, పోయేదేం లేదు. దయచేసి మిత్రులారా, ఈ కుక్కలకు ఎవడు కానీ ఈ కుక్కలు ఎంత చిల్లర కుక్కలు అనేది చూసిరు కదా. వాట్సాప్ గ్రూప్ మీ బతుకు గంగరవును వాట్సాప్ గ్రూపులలో చాటింగ్లు చేస్తారా? మీరు జర్నలిస్టులారా? దిక్మాల జర్నలిస్టులు మీదో బతకారా చిల్లర గలరా?